హావ్యూర్స్ రేవంత్ రెడ్డి బహుశా ఈ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరూ ఉండరు. రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజానికానికి కూడా ఒక ఇంత ఐడియా ఉంది. ఎందుకు ఇంత ఐడియా ఉంది అంటే రేవంత్ రెడ్డి అనే పర్సనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఒంటికాలపై లేస్తూ ఉండే పర్సన్. అదేవిధంగా అటు కాంగ్రెస్ వాళ్ళకి ఇటు బీజేపీ వాళ్ళకి చాలా కావాల్సిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆల్రెడీ కాంగ్రెస్లో ఉండి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బీజేపీ వల్ల ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తాను అంటే వెల్కమ్ చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అంత పేరున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కష్టకాలంలో ఉన్నాడా? మన తెలుగు జ్యోతిష్య భాషలో చెప్పాలి అంటే రాహు కాలంలోకి ఆయన ఎంటర్ అయ్యాడా? ఆయన ఏమైనా గ్రహ దోషాలు పట్టి పీడిస్తున్నాయా అన్నప్పుడు నాకు జ్యోతిషం గురించి అంత ఐడియా లేదు. కానీ ఒకటి మాత్రం అనిపిస్తూ ఉంది, ఆయన టైం అయితే ప్రజెంట్ బాగాలేదు అని. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అంటే రేవంత్ రెడ్డి అనబడే పర్సన్ నాడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు యొక్క అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు పొందినటువంటి ప్రజాభిమానం రేవంత్ రెడ్డి పొందేవాడు, గుర్తింపు రేవంత్ రెడ్డి పొందేవాడు. ఆ పార్టీలో ఈయన ఎదుగుదలని ఓర్వలేక కొంతమందిని కిందికి లాగుదామని చూస్తూ ఉన్నా సరే అవి మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేపారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఆ రకంగా హైలీ అంబిషియస్ ఉన్నటువంటి వ్యక్తి ఒకటి, అదేవిధంగా ఈయనకి చంద్రబాబు నాయుడు అండదండలు ఉండటం ఒకటి, అదేవిధంగా ఆయన సామాజిక వర్గంలో ఆయనకి మంచి గుర్తింపు ఉండటం ఒకటి. ఇంత ఇదినటువంటి పర్సన్ నాడు టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు కోసమా లేదంటే ఆయన పార్టీ కోసమా మొత్తానికి ఒక ఇష్యూలో అయితే ఇరుక్కున్నాడు. అప్పుడు అందరు కూడా ఒక ఎంత సింపతి వచ్చింది ఆయన మీద. కొంతమంది ఏమో ఏంటి ఈయన కూడా ఇట్లా చేశాడా అనేసి కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అయితే అతను నిజాలు తెలుసుకున్నారు. ఏమని? రాజకీయం అన్నాక దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఇలా అందరూ ఉంటూనే ఉంటారు, దీనికి ఈయన ఒక్కడే అతీతుడు కాదు అనుకున్నారు. సో అలా అనుకున్న తర్వాత నెమ్మదిగా ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతూ పోయింది. ఎందుకు పెరుగుతూ పోయింది అంటే అంతకుముందు కేసీఆర్ అన్న టీఆర్ఎస్ పార్టీ అన్న ఒక రకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో అతను రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడో బెయిల్ మీద, అప్పుడు ఇంకొంచెం వేగం పెంచాడు. దీంతో ఇక రేవంత్ రెడ్డి యొక్క వేగానికి మిగతా వాళ్ళు ఎవరూ కూడా అడ్డు అదుపులేదని అనుకున్నారు. కానీ కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, వారు రేవంత్ రెడ్డి కన్నా ఒక 10 ఫాస్ట్గా ఆలోచించడం కానీ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ వేలో మరలా ఏదో విధంగా రేవంత్ రెడ్డి చెక్ పెడదామని చూశారు. దాంతో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు చాలామంది, మిగతా వాళ్ళ అలా ఉంటూ ఉన్నారు. అటువంటి మూమెంట్లోనే రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది బీజేపీలోకి వెళ్దామని అనుకున్నారు. కానీ అదే మూమెంట్లో అందరిలాగా ఆలోచించిన రేవంత్ రెడ్డి సో నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలి బీజేపీకి అని కోరినట్టుగా, లేదు 2019 ఎన్నికలు జరిగితే అప్పుడు, లేదంటే దానికి వాళ్ళ ముందు కనుక జరిగితే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ తరఫున నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించని చెప్పేసి కోరారని, దానికి బీజేపీ అధినాయకత్వం ఒప్పుకోకపోవడంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళండి అంటున్నారు. మరి కాంగ్రెస్ ఒప్పుకుందా అంటే కాంగ్రెస్ ఒప్పుకోలే. కాకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉండటం, అప్పటికే జైపాల్ రెడ్డిగా అంటే ఒక రకమైన క్రెడిబిలిటీ రేంజ్లో ఉండటం, ఆయన అల్లుడిగా రేవంత్ రెడ్డి ఉండటం, ఇవన్నీ కలిసి వచ్చాయని చెప్పి అంటున్నారు. మరి కాంగ్రెస్లోకి వెళ్ళటమే ఈయన చేసిన అతిపెద్ద తప్పును మరికొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఏమి చేస్తున్నటువంటి అవసరం లేకుండా వీళ్ళ పార్టీని ఒక ఇంత కిందకు దిగజార్చుకుంటూ ఉన్నారని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు సైతం ఇదే మాట అంటుంటారు. ఏమని? కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా కుర్రవాళ్ళు చిన్నవాళ్ళు ఎదుగుదామని అనుకుంటూ ఉంటే వారిని ఎదగనీయకుండా ఈ పార్టీ ఉన్నటువంటి సీనియర్లు అడ్డుపడుతూ ఉంటారని. ఈవేళ కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి యువ నాయకులు ఎంతోమంది బహిరంగానే ఈ మాట చెప్పారు. మేము కేవలం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామంటే పార్టీ మీద ఇష్టం లేక కాదు, వేరే పార్టీ మీద ఇష్టం ఉండి కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎదగలేమని, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేమని, ఆ ఒక్క ఉద్దేశంతో మేము పార్టీ మారుతామని చెప్పి వీళ్ళు పదే చెప్తూ ఉన్నారు. అదే మూమెంట్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యాడు. ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయిందనబా అని అంతా అనుకున్నారు. ఈ వేలోనే ఆయన కొడంగల్లో ఓడిపోవడం జరిగింది. కొడంగల్ ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకొని, ఆయన గురించి ఆ కేంద్రం ఉన్నటువంటి కొంతమంది ఎక్కువగా ఇమాజిన్ చేసుకొని ఆయన నియోజకవర్గంలో తక్కువ ప్రచారం చేయించి మిగతా చోట్ల ఎక్కువ ప్రచారానికి ఈయన వాడుకున్నారు.
ఎందుకంటే ఈయన వాగ్దాడి ఆ రకంగా ఉంటుంది కాబట్టి. మరి ఆ రకంగా ఈయన సక్సెస్ అయ్యాడా అంటే మిగతా చోట్ల ఏమి సక్సెస్ అయ్యాడో ఏమో తెలియదు, కానీ ఈయన నేర్చుకోవడం మాత్రం ఓడిపోవడం జరిగింది. దాంతో ఆయన చరిష్మ మొత్తం తగ్గిపోయింది. ఆయన ఏకంగా కొన్నాళ్ళు రాజకీయానికి దూరంగా ఉందాము, అసలు ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వకూడదని అనుకున్నారు. అయితే మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు, లేదంటే కాంగ్రెస్ పెద్దలు చెప్పారో, మొత్తానికి ఎలా అయితేనేమి మరలా ఆయనకి మల్కాజ్గిరి స్థానం నుంచి ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా. దాంతో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కొంత, ఆల్రెడీ నించున్నటువంటి టీఆర్ఎస్ తరఫున బీజేపీ తరఫున ఉన్న వాళ్ళ మీద లేనటువంటి అభిమానం రేవంత్ రెడ్డి మీద చూపించేసి మొత్తానికి నెలకల మరలా గెలిపించారు. ఈయనైతే గెలిపించారు. మరి ఆ తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు ఏంటి అన్నప్పుడు ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలకి సేవ చేయడం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే టీఆర్ఎస్ పార్టీ మీద మాత్రం దూకుడు మాత్రం తగ్గించడం. దీంతో ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డిని ఇరికిద్దామని చెప్పేసి కేసీఆర్ అండ్ టీం చూస్తూనే ఉన్నారు. ఈ మూమెంట్లోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, రేవంత్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు, రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓరవలేని వాళ్ళే రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ ఏవైతే భూమి గురించి ఒక వారం రోజులకు ఆరోపణలు వస్తూ ఉన్నాయో అవి ఉప్పందించింది వీళ్ళని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఇంతకు మరి ఆ భూమి ఇష్యూ ఏంటి? రేవంత్ రెడ్డి సోదరులు ఏం చెప్తూ ఉన్నారు? అయ్యా 2005లోనే మేము శేరలింగంపల్లి మండలం గోపన్నపల్లి ఏరియాలో కొన్ని ఎకరాల భూమి తీసుకున్నాము, రికార్డులు అవన్నీ కూడా ప్రాపర్గానే ఉన్నాయి, మేము ఎక్కడ ఏవి అతిక్రమించలేదని వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, మిగతా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? నాడు రేవంత్ రెడ్డి తనకున్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అదేవిధంగా నాడు ఉన్నటువంటి మంత్రులను మిగతా వాళ్ళను ఏదోటి మంచిగా చేసుకొని మొత్తానికి తన అధికార బలాన్ని చూపించి భూముల్ని ఆక్రమించుకున్నాడు, విలువైనటువంటి భూములు అవన్నీ కూడా. తద్వారా ఆయన తప్పు చేశాడు, అందుకే ఈరోజు ఆయన శిక్ష అనుభవించబోతున్నాడు. దీనికి అనువుగా వాళ్ళ తమ్ముళ్ళు ప్రవర్తించారు. సో ఇక్కడ తప్పు చేసింది ఆయన తమ్ముళ్ళు అని టీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. అధికారులు కూడా ఆ వేలో నోటీసులు ఇచ్చాము, వీళ్ళు రెస్పాండ్ కాదని అంటూ ఉన్నారు. వీళ్ళేం చెప్తూ ఉన్నారు? మాకు అసలు ఏ నోటీసులు ఇవ్వలేదు, ఏ నోటీసులు ఇవ్వకుండా మా మీద ఈ రకంగా ఆరోపణలు చేయడం ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఏకంగా ఈరోజు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టు ఏమన్నది? భూ రికార్డులు ఇవన్నీ మేము పరిశీలిస్తాము, అప్పటి వరకు వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇదే మూమెంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించేసి మరో కీలకమైన అంశం బయటకు వచ్చింది. అదేంటి? ఆల్రెడీ జీవో నెంబర్ 111 పరిధిలో ఏవైతే ఉన్నాయో కొన్ని మండలాలు ఉన్నాయి. ఈ మండలంలో ఉన్నటువంటి నివాసాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇండస్ట్రీస్ పెట్టకూడదు, అదేవిధంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టకూడదు. కానీ 2016 ఆ టైంలో చూస్తే దాదాపు కొన్ని వేల బిల్డింగ్లు, ఫామ్ హౌసులు, కాలేజీలు ఎన్నో ఉన్నాయి. అదే ఏరియాలో జన్వాడ అనే ప్రాంతంలో 250 కోట్ల విలువ చేసినటువంటి స్థలంలో 25 కోట్ల విలువ చేసినటువంటి ఫామ్ హౌస్ అనేది కేటీఆర్కి ఉంది. మరి ఆయన కదా రూల్స్కి విరుద్ధంగా కట్టుకున్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు ఆడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి విరుక్కున్నారా? ఏకంగా డ్రోన్లతో మొత్తం కూడా విజువల్స్ వాళ్ళు చిత్రీకరించారు. అదే ఈరోజు రేవంత్ రెడ్డిని జైలుకి పంపడానికి కారణమైంది. అంటే రేవంత్ రెడ్డి చట్టాన్ని అతిక్రమించడని చెప్పేసి పోలీసులు అంటూ ఉన్నారు. ఒక మంత్రి కేటీఆర్ ఆయన ఇంటికి సంబంధించిన విజువల్స్ మీరు ఎలా చిత్రీకరిస్తారు పోలీసుల పర్మిషన్ లేకుండా? అది తప్పు కదా అని వీళ్ళు అన్నారు. ఇదే మూమెంట్లో రేవంత్ రెడ్డి ఏమంటూ ఉన్నాడు? నేను తప్పు చేయలేదు, నేను ఫెయిర్గానే ఉన్నాను, రైట్, అరెస్ట్ చేస్తారా చేయండి, ఎంతవరకు వెళ్దన్నా వెళ్ళండి, నేనైతే నేను సచ్యుడుగా నేను ప్రూవ్ చేసుకున్నా అని అంటూ ఉన్నాడు. ఈ వేలోనే ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి రాగానే నార్సింగ్ పోలీసులో అరెస్ట్ చేశారు. ఆయన్ని 6 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనతో పాటు మిగతా కొంతమంది మీద ఈ కేసులు కూడా బనాయించడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నాడు. సో కన్క్లూజన్ ఏంటయ్యా ఈరోజు అన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్తో చిత్రీకరణ జరిపినటువంటి వ్యక్తులనేమో ఏపీ పోలీసులు వదిలేశారు, అరెస్ట్ చేయాల. అంటే ఐపీఎస్ అధికారులకి అక్కడ కొన్ని రూల్సు, తెలంగాణలో కొన్ని రూల్సు, తమిళనాడులో కొన్ని రూల్సు, కర్ణాటకలో కొన్ని రూల్సు, ఢిల్లీలో కొన్ని రూల్స్ ఉంటాయా అన్నటువంటి డౌట్ ఈరోజు చాలామందికి వస్తుంది. ఒకవేళ అందరికీ ఒకే రూల్స్ కనుక వర్తించే పని అయినట్టయితే మరి ఏపీలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్తో చిత్రీకరణ చేసినటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా? ఈరోజు ఇక్కడ డ్రోన్తో చిత్రీకరణ చేసినటువంటి రేవంత్ రెడ్డి అని అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారు? దీనికి సమాధానం చెప్పడం కోరుతూ ఉన్నారు. ఈ సమాధానం చెప్పడం ఏదైతే ఉందో ఇది కోర్టే తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కనుక ఉంటే ఇబ్బందులు తప్పని చాలామంది చెప్తున్నారు. ఆయన అభిమానులు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు అంతా తెలిసిన వాళ్ళు కానీ. అదే బీజేపీలో కనుక వెళ్ళినట్టయితే కేంద్రం బలము ఉంటుంది, అదేవిధంగా ఆయనకి ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి సహాయ మంత్రి పదవి కావచ్చు, లేదంటే ఏదో నామినేటెడ్ పోస్టులు అయినా సరే రావచ్చని అంటూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన మీద టీఆర్ఎస్ వాళ్ళు దూకుడు ప్రదర్శించలేరని అంటూ ఉన్నారు.
ఓవరాల్ కంక్లూజన్ ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ని వీడి బీజేపీలో కనుక వెళ్ళకపోతే ఆయనకి ఎప్పుడు రాహుకాలమే ఉంటుందని అంతా అంటూ ఉన్నారు.